మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన భారత ప్రధానమంత్రి మోడీ గారు ఏ కంపెనీ ఫోన్ యూజ్ చేస్తారు? ఆయన ఫోన్ని హ్యాక్ చేయడం పాసిబుల్ అవుతుందా? మోడీ గారి కార్ పైన ఎవరైనా దుండగులు అటాక్ చేస్తే మన స్పెషల్ ఫోర్సెస్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి? మోడీ గారిని ఏ విధంగా కాపాడతారు? ఒకవేళ మన దేశం పైన న్యూక్లియర్ అటాక్ జరిగితే దాని నుంచి ప్రధానమంత్రిని ఎలా కాపాడతారు? ప్రధానమంత్రికి ఒక స్పెషల్ ఏరోప్లేన్ ఉంటుంది అని మీ అందరికీ తెలుసు. అది న్యూక్లియర్ అటాక్ నుంచి ఏ విధంగా సర్వైవ్ అవుతుంది? మోడీ గారు వాడుతున్న కార్కి ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటో తెలుసా? ఈ విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బై ద వే, నేను ఇక్కడ మోడీ గారి సెక్యూరిటీకి సంబంధించిన ఎటువంటి సెన్సిటివ్ విషయాన్ని రివీల్ చేయట్లేదు. పిఎంఓ ఆఫీస్ ద్వారా అలాగే పబ్లిక్ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఈ వీడియోని మీకోసం తీసుకువచ్చాం. కాబట్టి మోడీ గారి సెక్యూరిటీ గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మీరు టీవీ న్యూస్లో, న్యూస్ పేపర్స్లో చూసే ఉంటారు, మోడీ గారు అప్పుడప్పుడు ఐఫోన్ చేతిలో పట్టుకొని కనిపిస్తూ ఉంటారు. అది చూసి చాలామంది మోడీ గారు ఐఫోన్ యూజ్ చేస్తారు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మోడీ గారే కాదు, ఏ పొలిటికల్ లీడర్ కూడా వేరే బ్రాండ్ ఫోన్ని ప్రమోట్ చేయకూడదు. ప్రధానమంత్రి మోడీ గారు రుద్ర అనే స్మార్ట్ ఫోన్ని యూజ్ చేస్తారు. దీన్ని అఫీషియల్గా రుద్ర సెక్యూర్ అని కూడా పిలుస్తారు. ఈ ఫోన్లను మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్పెషల్గా డిజైన్ చేస్తుంది. కేవలం మోడీ గారు మాత్రమే కాదు, ప్రజెంట్ ఇండియాలో ఉన్న టాప్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా ఈ రుద్ర ఫోన్స్ని వాడతారు. ఇక ఈ ఫోన్లో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే అది ఒక ఇండిజినియస్ ఆండ్రాయిడ్ బేస్డ్ డివైస్. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ లెవెల్లో ఇన్క్రిప్ట్ అయి ఉంటుంది. అంటే దీన్ని హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు అని అర్థం. ఈ ఫోన్ని ఎవరైనా హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే తెలిసిపోతుంది. దాంతో మన సెక్యూరిటీ ఫోర్సెస్ అలర్ట్ అయిపోతారు. బై ద వే, ఈ వీడియోలో నేను ఎన్క్రిప్షన్ అనే వర్డ్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. అందుకే ముందుగా ఆ వర్డ్ మీనింగ్ ఏంటో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. నేను నా ఫ్రెండ్కి ఒక మెసేజ్ పంపాలి అనుకుంటున్నాను. నేను ఉండేది భారత్లో అండ్ అతను ఉండేది రష్యాలో. అయితే నేను పంపే లెటర్ మధ్యలో ఎవరు కూడా చదవకుండా ఉండేందుకు దాన్ని నేను ఒక కోడ్ లాంగ్వేజ్లో రాశాను. ఆ కోడ్ని నా ఫ్రెండ్ మాత్రమే డీకోడ్ చేయగలడు. సో ఈ విధంగా మధ్యలో వాళ్ళకి అర్థం కాకుండా మెసేజ్ని మార్చి రాయడాన్ని ఎన్క్రిప్షన్ అంటారు. అలాగే మీరు గమనించండి, కేవలం మన ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా ఉన్న టాప్ లీడర్లందరూ హైటెక్ ఫోన్స్ని ఉపయోగించారు. చాలా నార్మల్ ఇంటర్నెట్ లేని ఫోన్స్ని ఆర్ శాటిలైట్ ఫోన్స్ని ఉపయోగిస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ప్రజెంట్ ఉన్న అడ్వాన్స్ ఫోన్స్ని యూజ్ చేస్తారు. వాటిని యూజ్ చేసినప్పటికీ వాటి కెమెరాస్ పైన, మైక్స్ పైన ఇదిగో ఈ విధంగా స్టిక్కర్లు పెట్టి యూజ్ చేస్తారు. రీసెంట్గా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహు గారు ఇలా తన ఫోన్ని పట్టుకొని ఒక ఫోటోని రిలీజ్ చేశారు. ఆ ఫోటోలో మీరు చూడవచ్చు, అతని ఫోన్ పైన, ఫోన్ కెమెరా పైన అనే స్టిక్కర్స్ వేసి ఉన్నాయి. అలాగే రీసెంట్గా అజిత్ దోవల్ గారు కూడా ఒక మీటింగ్లో నేను స్మార్ట్ ఫోన్ని యూజ్ చేయను అని క్లియర్గా చెప్పారు. ये बात सही है कि मैं इंटरनेट का प्रयोग नहीं करता, फोन का भी प्रयोग नहीं करता, सिवाय कोई पारिवारिक बात. అండ్ అఫ్ కోర్స్ ఈ రుద్ర ఫోన్లో ఎటువంటి ప్లే స్టోర్ ఉండదు. అది కస్టమైజ్డ్ రుద్ర ఆపరేటింగ్ సిస్టమ్ పైన పనిచేస్తుంది. మరి ఇందులో యాప్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే కేవలం గవర్నమెంట్ అప్రూవ్డ్ యాప్స్ని మాత్రమే ఈ ఫోన్ యాక్సెప్ట్ చేస్తుంది. బై ద వే, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మనము ఎయిర్టెల్, జియో లాంటి నెట్వర్క్స్ని వాడుతూ ఉంటాము. కానీ ప్రధానమంత్రి మోడీ గారు ఏ నెట్వర్క్ సిమ్ని వాడుతున్నారు కావచ్చు? ప్రధానమంత్రి మోడీ గారు అలాగే దేశంలో ఉన్న టాప్ పొలిటికల్ లీడర్లు యూజ్ చేసే నెట్వర్క్ పేరు ఆర్ఏఎక్స్, అంటే రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఎక్స్చేంజ్ నెట్వర్క్. అంటే మన దేశంలోని టాప్ అఫీషియల్స్ కోసం స్పెషల్గా ఒక నెట్వర్క్ని డిజైన్ చేశారు. ఈ నెట్వర్క్ని ట్యాంపర్ చేయడం అంటే హ్యాకింగ్ చేయడం ఇంపాసిబుల్. అంటే మోడీ గారు ఈ నెట్వర్క్ని ఉపయోగించి ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని బయటకు తెలుసుకునే అవకాశం లేదు. అలాగే ఒకవేళ మోడీ గారి ఫోన్ని ఎవరైనా దొంగలిస్తే అలా జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ అలా జరిగి ఆ ఫోన్ని ఎవరైనా యాక్సెస్ చేసే ప్రయత్నం చేస్తే, మల్టిపుల్ అటెంప్ట్స్ చేస్తే అందులో సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ యాక్టివేట్ అయిపోతుంది. ఫోన్లో ఉన్న డేటా మొత్తం కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. బై ద వే, ప్రధానమంత్రి మోడీ గారు బ్లాక్ కలర్లో ఉన్న రుద్ర ఫోన్ని యూజ్ చేస్తూ అనేక సార్లు మీడియా కెమెరాకు కనిపించారు. ఇక ఈ ఫోన్ కాస్ట్ ఎంతో తెలుసా? ఇది అప్రాక్సిమేట్లీ 2 నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. అండ్ వీటిని బయట ఎవరు పడితే వాళ్ళు కొనలేరు. అవి మార్కెట్లో అవైలబుల్ కూడా ఉండవు. ఇక ఇప్పుడు మోడీ గారు యూజ్ చేసే కార్స్ గురించి తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మోడీ గారి చుట్టూ ఉండే సెక్యూరిటీ లేయర్ గురించి మీరు తెలుసుకోవాలి. మోడీ గారికి ఇండియాలోని టాప్ Z+ సెక్యూరిటీ ఉంటుంది.
ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్కి చెందిన 3,000 కన్నా ఎక్కువ మంది కమాండోలు ఆల్వేస్ మోడీ గారు చుట్టూ ఉంటారు. అయితే ప్రధానమంత్రి మోడీ గారు మనకు కెమెరాస్లో సాధారణంగా ఇలా ప్రజలతో మాట్లాడుతూ చేతులు కలుపుతూ కనిపిస్తారు. అతని చుట్టూ సెక్యూరిటీ లేదు అన్నట్టుగా ఉంటుంది, కానీ అది నిజం కాదు. మోడీ గారి చుట్టూ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. అది గ్రౌండ్ నుంచి ఎయిర్ వరకు ఉంటుంది. ఈ సెక్యూరిటీ మొత్తం 5 గ్రూపులుగా డివైడ్ అయి ఉంటుంది. అందులో మొదటిది ఎస్పీజీ ప్రాక్సిమేట్ సెక్యూరిటీ. మన సెక్యూరిటీ ఫోర్సెస్లో ఆర్మీ ఉంటారు, పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటారు, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ కూడా ఉంటారు. వీళ్ళ నుంచి బెస్ట్ పీపుల్ని తీసుకుని వాళ్ళను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కోసం ప్రిపేర్ చేస్తారు. దానికి వెరీ డిఫికల్ట్ ట్రైనింగ్ ఉంటుంది. నెంబర్ 2, ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్ బ్యాకప్. ఎన్ఎస్జీ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్. ఈ గ్రూప్లోని కమాండోలు దేశంపై జరిగే టెర్రరిస్ట్ అటాక్లు, హైజాక్లు ఆర్ ఇతర రకాల థ్రెట్ని న్యూట్రలైజ్ చేయడానికి 24/7 రెడీగా ఉంటారు. మన దేశంలో జరిగిన 26/11 అటాక్ తర్వాత వీళ్ళ సంఖ్యను సెంట్రల్ గవర్నమెంట్ విపరీతంగా పెంచింది. దాంతో దేశవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా వితిన్ 30 minutesలో వాళ్ళు అక్కడ దిగిపోతారు. ఇక ఆ తర్వాత ఉంటుంది ఢిల్లీ పోలీస్ అండ్ ట్రాఫిక్ పోలీస్. ట్రాఫిక్ పోలీస్ ఎందుకంటే మోడీ గారి కారు ఒకవేళ వస్తుంది అంటే దానికోసం ట్రాఫిక్ని వీళ్ళు ఎప్పటికప్పుడు క్లియర్ చేసి ఉంచుతారు. నెంబర్ 4, ఎయిర్ ఇండియా 1 అడ్వాన్స్ టెక్. ఇది ఒక విఐపి ప్లేన్. అయితే ఇందులో వైరింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే దీనిపైన న్యూక్లియర్ మిసైల్తో దాడి చేసిన రేడియేషన్ ఎఫెక్ట్ లోపల ఉన్న వాళ్ళకి ఎక్కువగా తగలకపోవచ్చు. తర్వాత ఇంటెలిజెన్స్ అండ్ కంటిజెన్సీ. ఇందులో స్పెషల్ ఫోర్సెస్ కంటిన్యూగా చుట్టుపక్కల ఏరియాస్ని, శత్రువుల్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళ దగ్గర బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, హెలికాప్టర్స్, బ్యాటిల్ ట్యాంక్స్ కూడా ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ విషయంలో కూడా వీళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు. వీళ్ళంతా కూడా 24/7 మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తూ ఉంటారు. ఇక మోడీ గారి దగ్గర ట్రావెల్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాన్స్ కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అందులో మొదటిది మెర్సిడీస్ మేబ్యాచ్ S650 గార్డ్. ఇట్స్ హైలీ మోడిఫైడ్ ఆర్మర్డ్ లగ్జరీ సెడాన్. ఇందులో VR10 బ్యాలిస్టిక్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీరు ఈ కార్ పైన ఎలాంటి గన్తో దాడి చేసినా, ఈవెన్ మిసైల్ వేసినా, కింద నుంచి పేల్చినా కూడా లోపల ఉన్న విఐపీస్ని కాపాడుకోవచ్చు. ఇలాంటి అన్ని రకాల థ్రెట్స్ని ఈ కార్ ఎదుర్కోగలదు. అడ్వాన్స్ గన్తో ఒక 50 రౌండ్లు ఈ కార్ పైన కాల్చినా కూడా లోపల ఉన్న విఐపీలకు పెద్దగా నష్టం జరగదు. అలా ఎందుకు అంటే ఈ కార్ బాడీ 18 mm థిక్నెస్ స్టీల్తో తయారు చేయబడి ఉంటుంది. కార్ విండోస్కి ఉన్న అద్దాలు కూడా 100 mm థిక్నెస్ కలిగి ఉంటాయి. ఆ అద్దాలు చూడడానికి చాలా బల్కీగా, హెవీగా ఉంటాయి. అందుకే ప్రధానమంత్రి మోడీ గారు ఉపయోగించే ఈ అడ్వాన్స్ కార్ విండోస్కి ఆటోమేటిక్ సిస్టమ్ ఉండదు. మాన్యువల్గా దాన్ని కిందికి పైకి దింపాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఆ విండోస్ కిందికి దింపే ఆప్షన్ కూడా ఉండదు. నెక్స్ట్ మోడీ గారి దగ్గర ఉంది BMW 760 Li. ఆ తర్వాత రేంజ్ రోవర్ సెంటినల్ SUV, అలాగే టయోటా ల్యాండ్ క్రూజర్ కూడా ఉంది. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రెసిడెంట్లు యూజ్ చేస్తూ ఉంటారు. ఈ కార్లో 4 రకాల ప్రొటెక్షన్స్ ఉంటాయి. నెంబర్ 1, బ్యాలిస్టిక్ ఆర్మర్. ఇది 3 లేయర్లుగా పనిచేస్తుంది. నెంబర్ 1, ఔటర్ లేయర్. హార్డ్ సిరామిక్ లేయర్తో తయారు చేస్తారు. బుల్లెట్ తగలగానే ఇది దాన్ని డీఫామ్ చేసేస్తుంది, మొత్తం ఎనర్జీని అబ్జర్వ్ చేసేస్తుంది. నెంబర్ 2, మిడిల్ లేయర్. ఇది కేవలార్ మరియు ఆర్మ్డ్ ఫైబర్తో తయారు చేయబడుతుంది. బుల్లెట్ ముక్కల్ని ఇది పట్టుకొని వాటిని లోపలికి పెనిట్రేషన్ చేయకుండా ఆపేస్తుంది. ఇక లాస్ట్ లేయర్ స్పాల్ లైనర్. ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్. ఇది చిన్న మెటల్ ముక్కల్ని లోపలికి రాకుండా ఆపుతుంది. దీంతో పాటు ఒక స్పెషలైజ్డ్ రబ్బర్ కూడా ఉంటుంది. ఇది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనివల్ల సర్వైవల్ రేట్ 95% వరకు పెరుగుతుంది. నెంబర్ 2, బ్లాస్ట్ ప్రొటెక్షన్. ఇది 3 రకాలుగా పనిచేస్తుంది. మొదటిది వి షేప్డ్ హల్. నార్మల్ కార్లలో కింద భాగం పూర్తిగా ఫ్లాట్గా ఉంటుంది, కానీ ఇందులో వి ఆకారంలో ఉంటుంది. ఇది ఆర్మర్డ్ వెహికల్స్ ఫ్లోర్ కోసం చేసిన ప్రత్యేకమైన డిజైన్. IED, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. ఇది మెయిన్ బ్లాస్ట్ సమయంలో వచ్చే ప్రెజర్ని సైడ్కి డిఫ్లెక్ట్ చేసి ప్యాసింజర్లను కాపాడుతుంది. బాంబు కారు కింద పేలినప్పుడు వచ్చే బ్లాస్ట్ వేవ్స్ అండ్ షాక్ వేవ్స్ హాట్ గ్యాస్ నేరుగా పైకి వెళ్తాయి. ఈ ప్రెజర్ క్యాబిన్లోకి చొచ్చుకుపోయి మనుషుల్ని గాయపరచవచ్చు లేదా ఆ వెహికల్ మొత్తాన్ని పేల్చేయవచ్చు. దీని నుంచి తప్పించుకోవడానికి ఫ్లోర్ని వి షేప్లో లేదా ఉల్టా వి టెంట్ లాగా తయారు చేస్తారు.
బ్లాస్ట్ ప్రెజర్ వి షేప్ నోస్లో ఏర్పడుతుంది. దాంతో ఈ ప్రెజర్ రెండు వైపులా స్లైడ్ అయిపోయి సైడ్ ప్యానెల్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. 15 కేజీల TNT 2 మీటర్ల దూరం నుంచి పేలితే 3000 డిగ్రీల వరకు హీట్ జనరేట్ అవుతుంది. షాక్ వేవ్ గ్రౌండ్ నుంచి చాలా పై వరకు వస్తుంది. అయితే ఈ స్టీల్ స్ట్రక్చర్ దీన్ని సులభంగా తట్టుకుంటుంది. ఇందులో 10 to 20 mm హై హార్డ్నెస్ స్టీల్ యూజ్ చేస్తారు. ఈ ప్లేట్ లోపల హనీకోమ్ వాఫల్ డిజైన్ ఉంటుంది. ఇది ఎనర్జీని పూర్తిగా స్ప్రెడ్ చేసేస్తుంది. స్టీల్ మీద కెవ్లార్ లేదా కంపోజిట్ లేయర్ ఉంటుంది. ఇది ఫ్రాగ్మెంట్ని లోపలికి రానివ్వదు. బాంబు ముక్కల్ని అది ఆపేస్తుంది. అలాగే దీని వెంటిలేషన్ స్లిట్స్ నుంచి హాట్ గ్యాస్ బయటకు వెళ్ళిపోతుంది. ఇక నెంబర్ 3, ఫ్లాట్ టైర్ రన్. దీని గురించి సింపుల్గా చెప్పాలంటే మన కార్ టైర్ పంచర్ అయితే మనం ఏమీ చేయలేము, అక్కడే ఆగిపోవాల్సి ఉంటుంది. కానీ ఈ కార్ యొక్క టైర్ పంచర్ అయినా కూడా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో 50 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయగలదు. అయితే ఈ కార్లో ఇన్ని రకాల బుల్లెట్ ప్రూఫ్ థిక్ స్టీల్ లేయర్స్ని, కెవ్లార్ని వాడడం వల్ల ఈ కార్ యొక్క బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక చివరగా నెంబర్ 4, ఎమర్జెన్సీ సిస్టమ్. ప్రధానమంత్రి కార్ మీద అటాక్ జరిగితే మొదటగా ఒక ఎమర్జెన్సీ ఆక్సిజన్ గ్యాస్ యాక్టివేట్ అవుతుంది. స్మోక్ అటాక్ని ఎదుర్కోవడానికి 30 నిమిషాల వరకు ఫ్రెష్ ఎయిర్ని ఇది కార్ లోపల సప్లై చేస్తూ ఉంటుంది. రెండవది ఫైర్ సప్రెషన్. కార్కి మంటలు అంటుకుంటే ఆటో ఫోమ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల ఇంజన్ క్యాబిన్లో మంటలు వెంటనే ఆరిపోతాయి. స్మోక్ని కూడా ఇది ఫిల్టర్ చేస్తుంది. దాంతో క్యాబిన్ లోపల పొగ నిండకుండా ఉంటుంది. ఇక నరేంద్ర మోడీ గారు యూజ్ చేసే విమానం విషయానికి వస్తే దాని పేరు ఎయిర్ ఇండియా 1 బోయింగ్ 777-300ER. ER అంటే ఎక్స్టెండెడ్ రేంజ్ అని అర్థం. ఇది బేసిక్గా ఒక ఎగిరే రాజభవనం లాంటిది. దీన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేట్ చేస్తుంది. ఇక దీని ఇంటీరియర్ గురించి చెప్పాలంటే ఇందులో ప్రధానమంత్రి మోడీ గారికి పర్సనల్ సూట్ ఉంటుంది. అంటే ఇది ఒక పూర్తి ఇల్లు లాగా. బెడ్రూమ్, ఆఫీస్, లాంజ్ అన్నీ ఉంటాయి. ఇందులో 2 కాన్ఫరెన్స్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఒక ప్రెస్ బ్రీఫింగ్ ఏరియా, ఒక ఫుల్ మెడికల్ సూట్ ఉంటుంది. దీంట్లో ఆపరేషన్ థియేటర్ కూడా ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. ఈ ప్లేన్లో మొత్తం క్రూ, డాక్టర్స్, సెక్యూరిటీ అందరూ ఒకేసారి వెళ్తారు. మోడీ గారితో పాటు చాలా పెద్ద టీం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ కోసం కూడా రూమ్స్ ఉంటాయి. డైనింగ్ ఏరియా కూడా ఉంది. ఈ పొడవైన ఫ్లైట్లో క్రూ కోసం పర్సనల్ స్పేస్ కూడా ఉంటుంది. ఈ ప్లేన్ స్పెషాలిటీ గురించి చెప్పాలంటే ఇది ఇండియా నుంచి అమెరికా వరకు నాన్ స్టాప్గా ఎగరగలదు. దీంట్లో మిడ్ ఎయిర్ రిఫిల్లింగ్ కెపబిలిటీ కూడా ఉంది. అంటే గాల్లో ఎగురుతున్నప్పుడే దీన్ని రీఫిల్ చేయవచ్చు. దీంట్లో AIDEWS ఉంది. ఇది ఎయిర్ ఇండియా యొక్క అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్. ఇది మోడీ గారి ప్లేన్ని థ్రెట్ నుంచి పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఒక కంప్లీట్ ప్రొటెక్షన్ ప్యాకేజ్ లాంటిది. ఇక మీరు సెక్యూరిటీ గురించి మాట్లాడితే ఈ విమానానికి 4 లేయర్ల సెక్యూరిటీ ఉంటుంది. అందులో మొదటిది LAIRCM సిస్టమ్, లార్జ్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్ మెజర్. ఇది బేసిక్గా ఒక అడ్వాన్స్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇందులో మిసైల్ డిటెక్షన్ ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ ఉంటాయి. హీట్ సీకింగ్ మిసైల్ లాంచ్ని వెంటనే ఇది డిటెక్ట్ చేస్తుంది. ఈ విమానం మిసైల్ని ట్రాక్ చేసిన తర్వాత ఒక హై పవర్ లేజర్ బీమ్ని వదులుతుంది. ఇది మిసైల్ IR సెన్సార్ని బ్లైండ్ చేసేస్తుంది. దీనివల్ల ఆ మిసైల్కి ఎక్కడ అటాక్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. పైలట్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్స్లో ఆ థ్రెట్ని ఇది న్యూట్రలైజ్ చేసేస్తుంది. ఇక తర్వాత SPS సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్. ఇది ఎయిర్ ఇండియా యొక్క కంప్లీట్ డిఫెన్స్ ప్యాకేజ్. ఇది రేడార్, మిసైల్స్, ఎలక్ట్రానిక్ అటాక్ నుంచి విమానాన్ని కాపాడుతుంది. ఇందులో థ్రెట్ డిటెక్షన్ ఉంటుంది. రేడార్ వార్నింగ్స్, మిసైల్ సెన్సార్స్, ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ కూడా ఉండి రియల్ టైంలో స్కాన్ చేస్తూ ఉంటుంది. డేంజర్ రాగానే ఇది వెంటనే అలర్ట్ ఇచ్చేస్తుంది. ఒకవేళ ఈ విమానం పైన న్యూక్లియర్ అటాక్ జరిగితే ఏమవుతుందో తెలుసా? దానికోసం కూడా ఈ ప్లేన్లో ఏర్పాట్లు చేశారు. అదే EMP హార్డెండ్ వైరింగ్. ఎయిర్ ఇండియా 1 యొక్క ఎలక్ట్రానిక్స్ని న్యూక్లియర్ బ్లాస్ట్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ నుంచి కాపాడే ఒక స్పెషల్ వైరింగ్ ఇది. న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ రిలీజ్ అవుతాయి. ఇది వైర్స్లో హై వోల్టేజ్ సర్జ్ క్రియేట్ చేసి ఎలక్ట్రానిక్స్ అన్నీ కాలిపోయేలా చేస్తుంది. దీనికోసం ఎక్స్ట్రా థిక్ మెటల్ షీల్డింగ్, స్పెషల్ ఇన్సులేషన్ ఉంటుంది. ఇది EMP వేవ్స్ని పూర్తిగా బ్లాక్ చేసేస్తుంది. ఈ ప్లేన్ లోపల 238 మైల్స్ అంటే 383 కిలోమీటర్ల పొడవైన వైరింగ్స్ ఇన్స్టాల్ చేసి ఉంటాయి. అందుకే యుద్ధం జరిగినా, న్యూక్లియర్ అటాక్ జరిగినా ఈ ప్లేన్ కమ్యూనికేషన్, నావిగేషన్, డిఫెన్స్ సిస్టమ్ ఏమాత్రం ఎఫెక్ట్ కాకుండా చాలా క్లియర్గా పనిచేస్తూ ఉంటాయి.
మొత్తంగా ఇవి ప్రధానమంత్రి మోడీ గారు అండ్ ఆయన సెక్యూరిటీ ఫోర్సెస్ ఉపయోగించే హై టెక్నాలజీ ఎక్విప్మెంట్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. నెక్స్ట్ నేను మన మిలిటరీ ఉపయోగించే అడ్వాన్స్ హైటెక్ ఎక్విప్మెంట్ గురించి వీడియో చేయాలి అనుకుంటున్నాను. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఆ వీడియోని ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇలాంటి అమేజింగ్ వీడియోస్ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.